హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలరింగ్ వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా తీసుకోవాలి, ఎంత సైజ్ తీసుకోవాలి, చిన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి, చిన్న సైజు వాళ్ళకి, పెద్ద సైజు వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దానికంటే ముందు చూడండి, నేను బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత వచ్చింది, మనకి 14.5 వచ్చింది. నేను మీకు పేపర్ మీద చూపిస్తున్నాను, బట్ మీరైతే ఇలా క్రాస్గా పెట్టుకొని సేమ్ యాజ్ టీజ్గా డ్రా చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కింద నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ అనేది స్ట్రైట్గా తీసేసుకొని అలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను 2 ఇంచెస్ తర్వాత తీసుకున్న తర్వాత సేమ్ డౌన్ దగ్గర నుంచి పైకి 3 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్క్ పెట్టుకోండి. అంటే మనకు అక్కడ కర్వ్ తిరుగుతుంది. నెక్స్ట్ ఈ నెక్ విడ్త్ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ నాకు 6.5 వచ్చింది. 6.5లో ఇంకొక 1/2 ఇంచ్ ఎంత వస్తుంది మనకి, అంటే కిందికి దిగుతుంది కదా. సో 7 ఇంచుల వరకు నాకు నెక్ డౌన్ అనేది వచ్చేసింది. ఆ తర్వాత ఆ రెండింటిని మెజర్ చేసుకోండి. టోటల్గా మనకి 5 ఇంచెస్ వచ్చినాయి. మధ్యలో 5 ఇంచెస్ వచ్చినాయి అంటే మోస్ట్లీ కరెక్టే ఉంటుంది అనమాట. ఆ తర్వాత 3 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్క్ పెట్టుకోండి. చాలామంది ఏంటంటే 2.5 దగ్గర పెట్టుకుంటారు, కానీ 3 ఇంచెస్ దగ్గర పెట్టుకొని చూడండి, కరెక్ట్గా వస్తుంది మీకు డాట్ అనేది పర్ఫెక్ట్గా. ఆ తర్వాత ఫస్ట్ మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలి, ఇక్కడ నుంచి 2.5 అలా ఇలా అని చెప్పి తీసుకుంటారు. అలా కాదండి, ఒక్కసారి ఈ మెథడ్ చూడండి. 30 సైజు ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం 28, 29, 30 ఇవన్నీ స్మాల్ సైజ్ అనమాట. అది నడుము సైజ్ అంటే నేను చెప్పేది. నడుము కొలత 30 ఉంది అంటే కనుక వాళ్ళది స్మాల్ సైజ్. ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు 3.5 దగ్గర ఒక చిన్న మార్క్ అనేది పెట్టుకోండి. 3.25 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుందనమాట. నేను పొరపాటున 3.5 అన్నాను, కాదు 3.25 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ స్ట్రైట్ లైన్ ఏంటి, మనకు కరెక్ట్గా షోల్డర్ దగ్గర వస్తుంది చూడండి. అది అలా వచ్చింది అంటే కనుక పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు అటు ఇటు ఎంత ఫోల్డ్ చేయాలి ఏంటనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇది స్మాల్ సైజ్ కదా, 30 నడుము సైజ్ వచ్చిందంటే స్మాల్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అక్కడ 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు 2.5 వచ్చింది. సో ఫస్టే మనం ఇక్కడ 2.5 తీసుకొని అక్కడ ఎంత తీసుకోవాలనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ నడుము దగ్గర ఏం చేస్తారంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకొని ఇలా స్ట్రైట్గా ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడ నుంచి అక్కడికి. సో ఇక్కడ వరకు మీకు ఇది అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. కొంతమందికి ఏంటంటే కింద చిన్న కర్వ్ తిరుగుతుంది, కొంతమందికి స్ట్రైట్గా. సో కొద్దిగా కర్వ్ అక్కడ తిప్పితే సరిపోతుందన్నమాట. మనకి షేప్ అనేది ఆటోమేటిక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది చూడండి, కొద్దిగా జస్ట్ అక్కడ కర్వ్ తిప్పేస్తే మీకు ఈ ఫ్రంట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఈ 1 ఇంచెస్ దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. కాకపోతే కుట్టేటప్పుడు కరెక్ట్గా లైన్స్ డ్రా చేసుకొని అక్కడే కుట్టాలి. అదే 30+ నడుము కొలత అయితే కనుక, అంటే 31, 32, 33, 34 వాళ్ళకి ఇది మనం ఎలా తీసుకోవాలి, ఈ నడుము కొలతను బేస్ చేసుకొని చెప్తున్నాను చూడండి. ఈ నడుము అనేది కొలతను బేస్ చేసుకొని మనం అన్నీ తీసుకుంటాం. ఇది వచ్చేసి సేమ్ అంతే 2 ఇంచెస్ తీసుకుంటాం అనమాట. వాళ్ళకి చెస్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు వీళ్ళకి ఏంటంటే మనం 3.5 తీసుకోవాలి. ఇలా 3.5 దగ్గర మార్క్ చేసేసుకొని ఆ తర్వాత మనం అటువైపు ఇందాక 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అదే వీళ్ళకైతే కనుక 1.5 తీసుకోవాలి కంపల్సరీగా. వీళ్ళకి 1.5 అటు ఇటు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. టోటల్గా 3 ఇంచులు రావాలి. ఆ ఫస్ట్ డాట్ అనేది టోటల్ చేస్తే మనకు 3 ఇంచులు రావాలి. చిన్న సైజు వాళ్ళకి మనకు 2 ఇంచులు వస్తే, పెద్ద సైజు వాళ్ళకి 3 ఇంచులు రావాలన్నమాట. అదొకటి చూసుకోండి. ఈ సెంటర్ పాయింట్ అనేది బాగా గుర్తుంచుకోండి. మనం వీళ్ళకి 3.5 వరకు తీసుకుంటాము ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇది ఒక్కటి మీరు బాగా గుర్తుంచుకోండి. ఈ 3.5 అనేది తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 1.5 ఇంచెస్ అనేది తీసుకోవాలి. అంటే టోటల్గా 3 ఇంచులు వస్తుంది. ఇది కొంతమంది ఏం చేస్తారంటే బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్గా ఎలా తీసుకుంటారు. అలా వద్దు. మీరు మన టాలెంట్ అనేది చూపించాలంటే ఇది ఒక్కటేనండి. షేప్ అనేది మనం పర్ఫెక్ట్గా పెడితే, మనం ఇలా తీసుకుంటే వాళ్ళకి షేప్ ఆటోమేటిక్ చాలా బాగా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, చిన్న సైజు వాళ్ళకి అయితే కనుక మనకు టోటల్గా 2 ఇంచుల్లో వచ్చేస్తుంది అటు ఇటు. సో అది వచ్చేసి 3.25, అంటే అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ తీసుకుంటున్నాము. ఇది ఒక్కటి మీరు బాగా నోట్ చేసుకోండి. దీన్ని బేస్ చేసుకొనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అక్కడ పెద్ద సైజు వాళ్ళకైతే 3 ఇంచెస్, చిన్న సైజు వాళ్ళకైతే 2 ఇంచెస్ అనేది. ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 2 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటున్నాము. 2.5 వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 వరకు తీసుకుంటున్నాను, కానీ తగ్గుతుంది కుట్టేటప్పుడు. చూడండి నేను మీకు చూపిస్తాను ఎలా డ్రా చేస్తున్నాను అన్నది. ప్లస్ ఇది మొత్తం వచ్చేసి మనకి ఒక 1/2 ఇంచ్ వరకు వెళ్ళిపోతుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి 2 ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా. అంటే నేను ఇందాక చెప్పాను కదా మీకు తగ్గుతుంది అని. సో ఇలా
ఇంకొకటి మెయిన్ థర్డ్ పాయింట్ వచ్చేసి చాలామంది చంక రౌండ్ దగ్గర తీసుకుంటారనమాట. ఇక్కడ తీసుకుంటారు. అలా కాదు, పక్కన ఒక 1 ఇంచ్ అనేది పెట్టుకొని ఇలా తీసుకోండి పక్క నుంచి. చూడండి 1 ఇంచ్ పక్క నుంచి తీసుకుంటే మీకు స్ట్రైట్‌గా ఇదనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. మెయిన్ ఒకటి బాగా గుర్తుంచుకోండి. ఈ మిడిల్‌లో అనేది మనకి ట్రయాంగిల్ రావాలి. ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్ వచ్చిందో ఆటోమేటిక్ మీకు షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందనమాట. కస్టమర్ అనేది జస్ట్ మనకి ఫ్రంట్ షేప్ అనేది చెక్ చేస్తారు. ఈ షేప్‌లోనే మనకు అర్థమైపోతుంది. నెక్‌కి మనం ఎంత తీసుకుంటున్నాము, ఎంత తగ్గుతుంది, ఇవి ఒకటి చూసుకోండి. నెక్ డౌన్ అనేది చాలామంది ఎక్కువ డీప్ తీసేసుకుంటారనమాట. డీప్ కాకుండా 6 తీసుకుంటే 6.5 వస్తుంది. ఇందులో చూడండి మనకి ఇదంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ప్లస్ చంక డౌన్, ఇది కర్వ్, ఇవి 3 పాయింట్స్ కనుక మీరు చూసుకుంటే ఈ మెయిన్ వచ్చేసి ఈ సెంటర్ పాయింట్. దీని మీద బేసే కంప్లీట్ ఉంటుందండి. కరెక్ట్‌గా కనుక మీరు ఇది డ్రా చేసుకొని కట్ చేసినట్టయితే ఇది ఈ స్టిచ్చింగ్‌లోనే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ కర్వ్ తిరిగేటప్పుడే మీకు అర్థమైపోతుంది. మనం షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా కట్ చేస్తున్నాం ఏంటనేది. దాన్ని బేస్ చేసుకొని మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేయాలి. ఇది ఒక్కసారి చెక్ చేసుకొని అప్పుడు మీరు షేప్ బెల్ట్ అనేది కట్ చేయండి. సో మీకు ఆటోమేటిక్ పర్ఫెక్ట్‌గా నీట్‌గా అనిపిస్తుందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.